అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ధనుర్మాసం ప్రత్యేకత ఏంటి? ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత? ధనుర్మాసము విష్ణు భగవానికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము. ఈ యొక్క ధనుర్మాసము ఒక విశిష్టమైనటువంటి మాసము. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాన్ని వాడతాం. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు. ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు. ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయంను కర్కాటక సంక్రమణం అంటారు. అదేవిధంగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరించే కాలముని కర్కాటక మాసము అని అంటారు. ధనుస్సు రాశిలో ప్రవేశించి సమయం ధనుస్సంక్రమణం అంటారు. కాగా ధనుస్సులో సూర్యుడు ఉండే కాలమును ధనుర్మాసము అంటారు. మానవులకు ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజు అంటారు. ఈ లెక్కన ఉత్తరాయణం రాత్రి, దక్షిణాయనం పగలుగా భావింపబడుతోంది. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు. అక్కడి నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది, అనగా ఇది రాత్రికాలం. మకర రాశిలో ప్రవేశించు సమయం మకర సంక్రమణం. ఇక్కడి నుండి ఉత్తరాయణం, అనగా పగలుగా భావింపబడతారు. దక్షిణాయనకు చివరిది. ఉత్తరాయణముకు ముందు అయినటువంటి ధనుర్మాసం ప్రాతకాలము వలె పవిత్రమైనది, సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది గనుక సత్విగుణ ప్రధానమైనటువంటి విష్ణువును ఈ నెలలో ఆరాధిస్తారు. ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసంనకు సంబంధించినదే. సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించడాన్ని పండుగ నెలపట్టడం అని కూడా అంటారు. ఈ నెల రోజులు ఇంటి ముందు పండుగ హడావిడిని గుర్తు చేస్తూ 4 వీధుల చిహ్నాన్ని ముగ్గుగా తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది, కానీ మనం చాంద్రమాన అనుమాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు యొక్క మధ్యలో చంద్రుణ్ణి తీర్చిదిద్దుతారు. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం ఇలా ఈ నెలలు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలామంది భావిస్తారు. కానీ ధనుర్మాసానికి కూడా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసం అంతా ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి. ధనుర్మాసం విష్ణువుకు చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చనలు చేసి, నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకర, కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది. ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణువ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది. ధనుర్మాసం ఫలశ్రుతి. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మనం ఒక్కరోజైనా మనస, వాచ, కర్మన యథాశక్తిగా పూజించిన ఎడల 1000 ఏళ్ళు విష్ణుమూర్తిని పూజించిన ఫలితం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఏదైనా ఒక నదిలో కానీ, లేదా ఏదైనా ఒక పవిత్ర నది పుణ్యస్థలంలో కానీ, లేదా ఒక చెరువులో కానీ మీకు తోచిన పుణ్యస్థలంలో ఒక మునిగిన 4 రెట్లు అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కునని మనకు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు.